తెలంగాణ గెస్ పేపర్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫిజిక్స్. ఓకే, పేపర్ డిస్కషన్ అయితే ఈ ఇయర్ పేపర్ అనేది మీడియంగా ఉంటుంది. ఓకే, సెక్షన్ 1లో కంపల్సరీ AS6 నుంచి యూజెస్ అన్న అప్లికేషన్స్ అన్న క్వశ్చన్ వస్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ కాన్కేవ్ మిర్రర్ లేకపోతే లెన్సెస్ నుంచి అయినా రావచ్చు. అదర్ ఇంపార్టెంట్ కూడా ఇక్కడ చెప్పాను. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ అనేది AS3 ఉంటుంది. ఓకే, మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ ప్రికాషన్స్ గురించి ఉంటుంది. ఓకేనా, అయితే మీరు అన్ని ల్యాబ్ యాక్టివిటీలు ఇంపార్టెంట్ యాక్టివిటీలు యొక్క ప్రికాషన్స్ మెటీరియల్ రిక్వైర్డ్ చూసుకోవాలి. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇఫ్ AS2 క్వశ్చన్ వాట్ ఇఫ్ క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఇఫ్ సిలియరీ మజిల్స్ డూ నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ, గెస్ అండ్ రైట్. ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి ఒకసారి. తర్వాత సెక్షన్ 2కి వచ్చేసరికి AS6 అంటే యూజెస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నేనైతే బేకింగ్ సోడా అనుకున్నా. తర్వాత అదర్ ఇంపార్టెంట్ AS6 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. తర్వాత AS1 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నేను వై సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్ డ్యూరింగ్ సన్సెట్ ఆర్ సన్ రైజ్ అనుకున్నా. అయితే రావచ్చు. అదర్ ఇంపార్టెంట్ AS క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి. తర్వాత AS4 క్వశ్చన్ వస్తుంది, అంటే ఒక టేబుల్ క్వశ్చన్ వస్తుంది ఇలాంటిది. ఓకే, దాని కింద 4 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే మీరు లాస్ట్ ఇయర్ సాల్వ్ చేయాలి, అప్పుడు మీకు ఇక్కడ మంచి మార్క్స్ రావచ్చు. నెక్స్ట్ సెక్షన్ 3లో ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఉంటుంది. నేను ఓవెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ రాసాను. మీరు అన్ని ల్యాబ్ యాక్టివిటీలు ఇంపార్టెంట్ యాక్టివిటీలు చూసుకోండి. అయితే నెక్స్ట్ AS5 నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నేను మయోపియా అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఓకే, సాయిబాబా. అయితే మీరు AS5 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకోండి. తర్వాత AS1 నుంచి ఒకటి క్వశ్చన్ వస్తుంది. నేను ఒక ప్రాబ్లం అయితే రాశాను, దాన్ని మీరు కూడా చూసుకోండి. తర్వాత అదర్ AS1 క్వశ్చన్స్ కూడా రాశాను ఇంపార్టెంట్. ఓకే, నేను ఇక్కడ మీకు నోట్ కూడా రాశాను. తర్వాత ఆబ్జెక్టివ్లో నేను ఇక్కడ ఆప్షన్స్ రాయలే. ఓకే, స్పేస్ సరిపోదని. కానీ 8 AS1 క్వశ్చన్స్, ఒక AS5, ఒక AS3 క్వశ్చన్ అయితే వస్తుంది. ఆబ్జెక్టివ్ చూసుకోండి. ఓకే, ప్రిపేర్డ్ బై స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ.